గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి హెచ్ఆర్ఎంఎస్ లీవ్ అని అప్లై చేస్తే మనకి ఇట్లా ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ యొక్క వెబ్సైట్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి అనేది మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్సైట్లో మనం ఎలా చేయాలంటే ఇట్లా అది మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఐడి పాస్వర్డ్ అడుగుతుందండి. సో హెచ్ఆర్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఐడి పాస్వర్డ్ ఉంటుంది. అది రెండు ఇచ్చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తాం. ఓకే అండి, క్యాప్చర్ ఎంటర్ చేశాక కింద లాగిన్. ఓకే, ఇక్కడ లాగిన్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది. సో చూడండి, ఇంతకుముందు మనకి ఈ హెచ్ఆర్ఎంఎస్ ఐడిలో ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో ఇక్కడ ఏం చేసింది, మనకి చాలా ఆప్షన్స్ ఉండేవి. దాదాపు ఒక 12-13 దాకా ఆప్షన్స్ ఉండేవి. సో ఇప్పుడు మనకి ఏమైంది, మనకి జస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, 7 ఆప్షన్స్ ఇచ్చాడు అంతే. ఓన్లీ 7 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ 7 ఆప్షన్లో మనకు కావాల్సిన మెయిన్ ఏంది, హెచ్ఆర్ఎంఎస్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 3. సో ఆ 3 ఏంటంటే మనకి లీవ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పాసులు, రైల్వే యొక్క పాసులు. సో 3 వచ్చేసి లీవ్ ఎన్కాష్మెంట్. సో మెయిన్ ఇవి 3. దాంతో పాటుగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా, ఓకేనా, మన ఫ్యామిలీస్ ఎవరైనా డిలీట్ చేయాలన్నా, ఇంకపోతే మన శాలరీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ మనం చేంజ్ చేసుకోవాలన్నా, ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ ఆప్షన్లు అనేది మనకు ఉపయోగపడతాయి హెచ్ఆర్ఎంఎస్ లో మెయిన్ రైల్వే ఎంప్లాయీస్ కి. సో వాటిలో ఎక్కడ మనకి ఆప్షన్ కనిపించట్లేదని చెప్పి చాలా మంది ఆందోళన చెందుతున్నారండి. సో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఆప్షన్ కూడా ఎక్కడో దగ్గర మనకి అవి ఉండే ఉంటాయి. సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేస్తే మన ప్రాబ్లం మనం సాల్వ్ అయినట్టే. ఫస్ట్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, డాష్ బోర్డ్ ఇచ్చాడు. సో డాష్ బోర్డ్ తర్వాత మై ఇన్బాక్స్. సో నెక్స్ట్ ఏంది, ఎంప్లాయీ యొక్క సెల్ఫ్ సర్వీస్. దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ ఎంటర్ చేశాక ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎంప్లాయీ మాస్టర్. సో ఎంప్లాయీ మాస్టర్ ఏంది, మనకి మన డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మనం ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకోటి వ్యూ ఎడిట్. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ని యాడ్ చేసుకోవాలన్నా, మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలన్నా, సో వాటిని ఎడిట్ చేసుకోవాలన్నా, సో ఇక్కడ మనకి ఉంటుందండి ఇక్కడ. సో నెక్స్ట్ ఏంది, మనకి చేంజ్ రిక్వెస్ట్, మనకి రిక్వెస్ట్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ, ఆఫీస్ ఆర్డర్స్ కానీ, మన ఈఎస్ఆర్. సో మనకి ఎస్ఆర్ అనేది మనకి హెడ్ ఆఫీస్ లో ఉంటుందండి. సో ఆ హెడ్ ఆఫీస్ లోకి మనం ఎప్పుడు వెళ్ళాం కాబట్టి దానికి ఈఎస్ఆర్ అంటే దాన్ని మనం స్కాన్ చేసి మనకి అప్లోడ్ చేసి ఉంటాం. మన ప్రతి ఒక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడిలో ప్రతి ఒక్కరికి ఈఎస్ఆర్ అనేది అప్డేట్ చేసి ఉంటారు. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు కావాల్సింది లీవ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు దేంట్లో ఇచ్చాడు, ఎంప్లాయీ సర్వీస్ లోకి వెళ్తే ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ ఇస్తుంది. సో ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ లో మనకి ఏముంది, మనకి న్యూ లీవ్ అప్లికేషన్, ఓకేనా, మై లీవ్ అప్లికేషన్, మై లీవ్ బ్యాలెన్స్. సో ఇవేంటి, మనకి న్యూ లీవ్ అప్లికేషన్ అంటే మనం కొత్తగా లీవ్ అప్లై చేసుకోవడానికి, ఓకేనా. నెక్స్ట్ మై లీవ్ అప్లికేషన్, ఆల్రెడీ మనం లీవ్ అప్లై చేసి ఉంటాం. సో ఆ లీవ్ అనేది శాంక్షన్ అయిందా లేదా, శాంక్షన్ అయితే ఎన్ని రోజులు శాంక్షన్ అయిందా అనేది మనకి ఇక్కడ దీనికి చేస్తే తెలుస్తుంది. లేదా పాత యొక్క లీవ్లు ఎప్పుడు అప్లై చేసాం అనేది కూడా తెలుస్తుంది. సో కింద మనకి ఏంది, మై లీవ్ బ్యాలెన్స్. సో మనకి సిఎల్లు, ఎల్ఐపిలు, ఎల్హెచ్ఐపిలు మనకి ఎన్ని ఉన్నాయి, మనకి బ్యాలెన్స్ ఇంకెన్ని ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకోవడానికి మై లీవ్ బ్యాలెన్స్ చూసుకుంటామండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అప్లికేషన్ ఫర్ లీవ్ ఎన్కాష్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే చాలా మందికి ఈ లీవ్ ఎన్కాష్మెంట్ పెట్టడం తెలియక చాలా తప్పు చేస్తున్నారండి. సో ఆ తప్పు చేయడం వల్ల ఎంప్లాయీకి 10 days లీవ్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఆ 10 days మనకి రైల్వేకి అప్లై చేసుకుని అమ్ముకుంటే వాళ్ళకి ఎంప్లాయీ అనేది డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటి కోసం ఎంప్లాయీ కష్టపడి దాన్ని అప్లై చేసుకుంటే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి. సో ఒకసారి రిజెక్ట్ అయితే 10 ఎల్ఐపీలు కానీ రిజెక్ట్ అవుతాయి. సో మళ్ళీ మనకి రావు. సో ఒకరిని చాలా జాగ్రత్తగా లీవ్ ఎన్కాష్మెంట్ అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ మై లీవ్ ఎన్కాష్మెంట్. సో నువ్వు ఒకసారి అప్లై చేసావు లీవ్ ఎన్కాష్మెంట్, సో నీ స్టేటస్ ఏంటి, సో ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, ఎవరెవరు యాక్సెప్ట్ చేశారు ఏంటి అనేది ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో మై లీవ్ లెడ్జర్. సో నీ లీవ్ లెడ్జర్ అంటే ఏంటంటే నువ్వు ఇంత ముందు ఎన్నిసార్లు లీవ్ ఎన్కాష్మెంట్ పెట్టావు, సో ఎన్నిసార్లు లీవ్ అప్లై చేసుకున్నావు, సో నీకు లెడ్జర్ అనేది నీకు ఓపెన్ అవుతుంది. సో దీనికి ఇది ఉపయోగపడుతుంది, ఈ 3. ఓకేనా. నెక్స్ట్ మనకి ట్రైన్ అనగానే మనకి ట్రైన్ జర్నీ చాలా ఇంపార్టెంట్. సో రైల్వే ఎంప్లాయీస్ కైనా ఎవరికైనా ట్రైన్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రైన్ జర్నీ అంటే మనకి మెయిన్ ఏంది, మనకి ఎంప్లాయీస్ కి కొన్ని పాసులు అనేది ఇస్తారు. సో అవి చాలా మందికి తెలియదండి, కానీ కొంతమందికి మనం అవేర్నెస్ చేసాము. కొంతమందికి లీవ్లు కూడా పాసులు కూడా అప్లై చేసాము. అప్లై చేసి వాళ్ళకి టికెట్ కూడా బుక్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు ఈ పాస్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పాస్ చాలా ఉంటాయండి. సో పీటీఓ ఉంటుంది, ప్రివిలేజ్ పాస్, 2 రకాలు ఉంటాయి. సో ఆ పాస్ అనేది అప్లై చేసుకోవడం ఎలాగా, సో రైల్వే పాస్ మనం జర్నీ చేయడానికి రైల్వే పాస్ బుక్ చేసుకోవడం ఎలాగా అనేది ఇది ఉంటుంది. అప్లై ఫర్ ఈ పాస్, ఓకేనా. వచ్చేసి మై ఇష్యూడ్ పాస్. సో ఇక్కడ మనం అప్లై చేయగానే మనకి ఏమవుతుంది, ఈ పాస్ అనేది మనకి మై ఇష్యూడ్, వాళ్ళు ఇష్యూ చేస్తారు, రైల్వే అనేది మనకి పాస్ ఇష్యూ చేస్తుంది. దీంట్లోకి వెళ్ళిపోవాలి మనం.
ఓకేనా. నెక్స్ట్ అప్లై ఫర్ డ్యూటీ పాస్ అని, డ్యూటీ పాస్ అంటే మన ఆఫీస్ సంబంధించి వాళ్ళు ఇస్తారు. సో మై డ్యూటీ ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్స్ ఏంటి, మనం ఏదన్నా విజయవాడ కానీ లేకపోతే ఇంకేదన్నా ఫర్దర్గా హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకి ఆఫీస్ తరపున మనకి ఒక డ్యూటీ పాస్ ఇస్తారండి. సో ఆ వాటి గురించి మనకి ఇది ఉంటుంది. సో మెయిన్ మనకు కావాల్సింది ఏంది, అప్లై ఫర్ ఈ పాస్, మై ఇష్యూ పాస్. సో అప్లై ఈ పాస్ అంటే మనం అప్లై చేస్తాం రైల్వేకి, మాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు జర్నీకి వెళ్ళడానికి మాకు పాస్ కల్పించండి అని. సో అప్పుడు ఏం చేస్తుంది, మనకి రైల్వే మనకి ఏం చేస్తుంది, పాస్ అనేది ఇష్యూ చేస్తుంది. సో ఆ పాస్ ఇష్యూ చేసిన తర్వాత మనకి ఒక పిన్ నెంబరు మనకి ఐడి అనేది ఇస్తుంది. సో యూపీఎన్ నెంబరు ప్లస్ పిన్ నెంబరు ఈ రెండు ఇస్తుంది. ఈ రెండు ఇచ్చినప్పుడు ఈ రెండింటి మనం ఐఆర్సిటిసి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి వాటిని మనం ఎంటర్ చేయడం వల్ల మనకి అమౌంట్ అనేది 0 అమౌంట్ అని పడుతుందండి. సో 0 అమౌంట్ పడడం వల్ల మనకి ఫ్రీ ఆఫ్ టికెట్. సో మనం రైల్వేకి సేవలు చేసినందుకు కాబట్టి మనకి రైల్వే మనకి ఏం చేస్తుంది, ఫ్రీ ఆఫ్ జర్నీ ఇస్తుంది. ఓకేనా. ఇట్లాగా మనం ప్రతి వెబ్సైట్ ఒకవేళ అప్డేట్ అయిన తర్వాత కంగారు పడాల్సిన అవసరం లేదండి. కంగారు పడకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ మనం దీంట్లో నుంచి ఇస్తామండి. ఇప్పుడు మనం మెయిన్ ఈ లీవ్ ఎన్కాష్మెంట్ నుంచి మళ్ళీ ఇంకొకసారి వీడియో చేయండి, చాలా మంది మా రిజెక్ట్ అవుతున్నాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. సో సపరేట్ గా లీవ్ ఎన్కాష్మెంట్ గురించి పర్టికులర్ గా ఒక వీడియో చేస్తానండి. సో లైవ్ అప్లై చేస్తూ మీకు ఒక వీడియో చేస్తానండి. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా లీవ్ వేస్ట్ కాకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సిన కింద ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్స్. సో మనకి ట్రాన్స్ఫర్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ అని, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అని, ఇక్కడ 1 వే ట్రాన్స్ఫర్ అని. సో మనకి ఏదైనా రైల్వేలో మనం ఏదైనా మన పర్ఫార్మెన్స్ బాగుంటే మనకి అవార్డ్స్ వస్తాయి అప్పుడప్పుడు. సో అవార్డ్స్ ఏంటి, మనకు వచ్చిన అవార్డ్స్ ఏంటి, కొన్ని మనమే నామినేట్ చేసుకోవాలి, సెల్ఫ్ నామినేషన్. సో నేను దీనికి ఎలిజిబుల్ ఈ అవార్డుకి అని. సో అట్లాంటప్పుడు ఈ అవార్డుకి మనం ఇక్కడ అప్లై చేసుకోవడం. లేదు మనకి హెచ్ఆర్ఎంస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సో ఎవరైనా మనకి హెచ్ఆర్ఎంఎస్ ప్రాబ్లం ఉంటే మనకి గ్రీవెన్స్ పెట్టచ్చండి. మనం హెచ్ఆర్ఎంఎస్ కి గ్రీవెన్స్ పెడితే వాళ్ళు మనకి రిప్లై చేస్తారు, ఎట్లా మీకు ఎందుకు ఇలా ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది వాళ్ళు సాల్వ్ చేస్తారండి. సో ఇట్లాగా మనకి చాలా ఆప్షన్ ఇచ్చారు ఒకే దాంట్లో. ఓకేనా. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఫంక్షన్స్ అంటే మనకి ఇది ఆఫీస్ సంబంధించి మనకు సంబంధం లేదండి, ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇది అడ్మిన్ ఫంక్షన్ కూడా మనకు సంబంధం లేదు, ఎందుకంటే అది ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ రిపోర్ట్స్, మనకి ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసుకోవచ్చు. ఇంకా ట్రైనింగ్ మాడ్యూల్స్. సో ట్రైనింగ్ మాడ్యూల్స్ ఒకసారి ఓపెన్ చేద్దామండి. సో ఎందుకంటే ఇది చాలా మంది తెలియదండి. ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే మనకి రైల్వే అనేది మనకి ఒక అవేర్నెస్ కల్పిస్తుంది. సో ప్రతి ఒక్క దాంట్లో లీవ్ లో ఎలా అప్లై చేయాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఇంకపోతే ఇంకేదైనా సేఫ్టీ అంటే ఏంటి, రైల్వే సేఫ్టీ ఎలా ఉంటుంది ఏంటి, ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్క వీడియోకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో పెడతారండి. సో ఒక్కొక్క వీడియో పెట్టి మనకు ఉన్నటువంటి పెద్ద సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరన్నా వాళ్ళ యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటూ వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటారండి. సో వాటిని మనం చూసి చాలా నేర్చుకోవచ్చు. సో అట్లాగే మనం ట్రైనింగ్ మాడ్యూల్లోకి వెళ్తే, ఓకేనా, ట్రైనింగ్ మాడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత మనకి వీడియోస్ అనేది మనకి ప్లే అవుతాయండి. చూద్దాం, సర్వర్ కొంచెం బిజీగా ఉంది, ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ వీడియోలు మనం చూసుకొని మన నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కానీ హెచ్ఆర్ఎంఎస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే తక్షణమే మన వెబ్సైట్లో అప్డేట్ వస్తూ ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇట్లా చూడండి, ట్రైనింగ్ మాడ్యూల్స్ ఒకసారి ఓపెన్ అయింది, ఒకసారి చూద్దాం. సో ట్రైనింగ్ మాడ్యూల్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి అప్కమింగ్ ఏం వీడియోస్ వస్తున్నాయి మనకి. చూడండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంది, కవచ్. చూడండి, కవచ్ అలాంగ్ విత్ డిజైన్. సో కవచ్ అంటే ఏంటి, సో ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక ట్రాక్ మీద రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా కానీ సమ్ ఆఫ్ డిస్టెన్స్ లో 2 ట్రైన్లు ఆగిపోవాలి ఆటోమేటిక్ గా. సో అట్లాంటి కవచ్ కానీ, స్పెషల్ కోర్స్ ఆఫ్ శాగ్ ఆఫీసర్స్ కానీ, సో లాంగ్ టర్మ్ ఎవాల్యుయేషన్స్, ఇట్లాంటి ఎలక్ట్రికల్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి సంబంధించిన కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. సో ప్రతి ఒక్క కోర్సుని మనం చూడొచ్చు. ఒక ఎగ్జామ్ పెడతారు వాళ్ళే, ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు మనకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుందండి. సో మనకి చాలా ఇంపార్టెంట్, సర్టిఫికేట్ వస్తుంది, మనం కూడా కంప్లీట్ చేస్తాం, ఒక కోర్స్ కంప్లీట్ చేస్తాం అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయండి. సో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్ని కోర్సులే మనకి ఉంటాయి. సో అప్కమింగ్ వీడియోస్, ఆన్ గోయింగ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ అవుతున్నట్టు వీడియోస్, కానీ కంప్లీట్ అయిపోయినట్టు, సో ఆల్రెడీ వీడియోస్ ఎవరైనా అప్లోడ్ చేసి కోర్స్ కంప్లీట్ అయినట్టు అవి అన్ని చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సురేష్ రైల్వే గురు ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.